అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి ఫిబ్రవరి 1 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం రేఖలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ ఎందుకు ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురు రేపు వచ్చి శివశక్తి రాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరించడం చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో సహా ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతంలో వారికి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం కలదు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణము తాంత్రిక విద్య చేస్తారండి. ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర వెళ్తే కలదు. ఒక్కసారి మీకున్న సమస్యలకి ఒకసారి మన గురుగారిని సంప్రదించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దిన ఫలితాల ప్రకారము రేపటి రోజున మీ స్నేహితులతో కొంచెం జాగ్రత్తగా వివరించాలి. గుడ్డిగా వారిని నమ్మి ఏ పని చేయవద్దు. మీ స్నేహితులు చేసే మంచి పనులకు మాత్రమే సహాయం చేయండి. అంతేకాని వారు చేసే చెడు పనులకు లేదా అక్రమ మార్గాలకు సహకరించకండి. చెడు సాంగత్యం వల్ల మీరు అనవసరమైన చిక్కులు పడే అవకాశం కూడా కనిపిస్తుంది. దీనివల్ల మీ పేరు ప్రతిష్టలు దెబ్బతింటాయి. ఎవరైనా మిమ్మల్ని తప్పుదారులు నడిపించడానికి ప్రయత్నిస్తే వారిని నిర్మోహమాటంగా దూరం పెట్టడం మంచిది. స్నేహితులతో డబ్బు లావాదేవీలు పెట్టుకోకండి. అది మీ మధ్య గొడవలకు కారణం కావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వారి వ్యక్తిగత గొడవల్లో మీరు తలదూర్చవద్దు. లేదంటే నిందలు మీపైన వచ్చే అవకాశం కూడా ఉంది. మంచి మిత్రుల సలహాను స్వీకరించండి. అది మీ అభివృద్ధికి తోడ్పడుతుంది. రేపటి రోజు ముఖ్యంగా మీ పిల్లల ఆరోగ్యం విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ప్రమాదం పొంచి ఉంది. బయట దొరికే చిరుతిండ్లు, జంక్ ఫుడ్ లేదా రోడ్డు పక్కన అమ్మే ఆహార పదార్థాలను అస్సలు తినిపించకండి. అది విషతుల్యం కావచ్చు. కలుషిత ఆహారం వల్ల పొట్టకు సంబంధించిన తీవ్రమైన సమస్యలు వచ్చే అవకాశం కూడా బలంగా ఉంది. రేపటి రోజున రేపటి రోజున కాదే రాబోయే కొన్ని రోజులు కూడా మీరు వారికి కేవలము ఇంట్లో వండిన శుభ్రమైన ఆహారం మాత్రమే ఇవ్వడం మంచిది. నీటి విషయంలో కూడా చాలా జాగ్రత్తలు పాటించండి. కాచి చల్లార్చిన నీటిని తాగించడం ఉత్తమం. బయట వేరు వద్ద వారి ప్రవర్తనను, ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండండి. చిన్న మార్పు కనిపించినా వైద్యులను సంప్రదించండి. పిల్లల చదువు విషయంలో కూడా రేపటి రోజు కొంచెం శ్రద్ధ చూపడం ఎంతో అవసరము. విద్యార్థుల పరీక్ష సమయం దగ్గర పడుతున్నందున రేపటి రోజు నుండే కఠిన శ్రమ చేయడం మొదలు పెట్టాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు. చదువు పట్ల నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్తు తీవ్రమైన సమస్యలు లేదా పరీక్షల వైఫల్యాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సోషల్ మీడియా, స్నేహితులు అంటూ సమయాన్ని వృధా చేయకుండా పూర్తి ఏకాగ్రతను పుస్తకాలను పెట్టడం మంచిది. క్లిష్టమైన సబ్జెక్టుల మీద ఎక్కువ సమయం కేటాయించండి. సందేహాలు ఉంటే ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోండి. రేపటిలోన మీరు పడే కష్టమే మీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కాబట్టి బద్ధకాన్ని వదిలేసి చదవండి. ప్రణాళికబద్ధంగా చదివితేనే మంచి మార్కులు వస్తాయి. సమయపాలన పాటించడం ఎంతో ముఖ్యం. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు మరింత పట్టుదలతో కృషి చేస్తేనే లక్ష్యాలు చేరుకుంటారు. దాంపత్య జీవితంలో రేపటిలోనే చిన్నపాటి గొడవలు రావడం సహజం. కానీ ఆ గొడవలు పెద్దవి కాకుండా చూసుకోవాలి. ఇద్దరు ఒకేసారి కోపంగా ఉండటం వల్ల సమస్య జటిలం అవుతుంది. కాబట్టి ఇద్దరిలో ఒకరు ఖచ్చితంగా శాంతంగా ఉండాలి. ఒకరు అరుస్తున్నప్పుడు మరొకరు మౌనంగా ఉంటే గొడవ అక్కడితో ఆగిపోతుంది. లేదంటే విపరీత పరిణామాలు లేదా ఎడబాటు వచ్చే ప్రమాదం కూడా ఉంది. మీ జీవిత భాగస్వామ్య భావోద్వేగం అర్థం చేసుకొని వారిని సముదాయించడానికి ప్రయత్నించండి. అనురాగాన్ని పెంచుకోండి. గతం తాలూకు విషయాలను ఎప్పుడు ప్రస్తావించవద్దు. అది అగ్నికి ఆజ్యం పోసినట్లు అవుతుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. సాయంత్రానికి అంతా సర్దుకుంటుంది. కాస్త ఓర్పు ముఖ్యం. అహంకారాన్ని వదిలేసి ప్రేమతో మెలగండి. ఒకరిపై ఒకరు నమ్మకాన్ని పెంచుకోవడం వల్ల వైవాహిక బంధం దృఢంగా మారుతుంది. రేపటి రోజున మీకు బంధువుల నుండి లేదా స్నేహితుల నుండి శుభకార్యాలకు సంబంధించిన పిలుపులు అందుతాయి. వాటిని స్వీకరించండి. వివాహాలు, గృహప్రవేశాలు లేదా ఇతర వేడుకల్లో పాల్గొనే అవకాశం కూడా ఉంది. దీనివల్ల మీకు మానసిక ఉల్లాసం కలుగుతుంది. అక్కడికి వెళ్ళడం వల్ల పాత మిత్రులను లేదా బంధువులు కలుసుకుంటారు. వారితో గడిపిన సమయం మీకు సంతోషాన్ని ఇస్తుంది. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నలుగురితో కలవడం వల్ల మీ వృత్తికి పనికొచ్చే కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అయితే అక్కడ జరిగే చర్చల్లో వివాదాస్పద విషయాల జోలికి మాత్రం వెళ్లకుండా ఉండటం అయితే మంచిది. మౌనంగా ఉండటమే శ్రేయస్కరము. విందు వినోదాల్లో పాల్గొంటారు. మనసు ప్రశాంతంగా మారుతుంది.
ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. ఆహార నియమాలు పాటించడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చూసుకోవచ్చు. ప్రేమలలో ఉన్న వారికి రేపటి కొన్ని సమస్యలు చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీ భాగస్వామి మాటలను అపార్థం చేసుకోకుండా వారు చెప్పేది పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. లేదంటే దూరం పెరిగే అవకాశం ఉంది. చిన్న గొడవలే కదా అని నిర్లక్ష్యం చేస్తే మాత్రం అది బంధంలో పెద్ద బెట్లు వారేలా చేసే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి త్వరగా ఏదైనా సరే మీ ఇద్దరి మధ్య మూడో వ్యక్తి జోక్యం తీసుకోకుండా చూసుకోవాలి. మీ వ్యక్తిగత విషయాలను మీరే పరిష్కరించుకోండి. ప్రేమలో నిజాయితీగా ఉంటూ మీ తప్పు ఉంటే ఒప్పుకోవడం వల్ల బంధం బలపడుతుంది. రేపటి రోజున ఎమోషనల్గా కాకుండా ప్రాక్టికల్గా ఆలోచించడము ఇద్దరికి మంచిది. అనవసరం పంతాలకు వెళ్ళకండి. కొత్తగా ప్రేమలో పడాలనుకునేవారు రేపటి రోజు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. కాలం కలిసి రాదు. కుటుంబ సభ్యులతో రేపటి రోజు మీరు చాలా ఆప్యాయంగా ప్రేమగా వెలుగుతూ వారి మనసు గెలుచుకోవాలి. మీలో ఉన్న అహాన్ని కోపాన్ని పక్కన పెట్టి అందరితో సఖ్యతగా ఉంటే ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. చిన్న చిన్న విషయాలకు కోపపడము లేదా గట్టిగా అరవడం వల్ల బంధాలు దెబ్బతిన్న ప్రమాదం కూడా ఉంది. కాబట్టి సంయమనం పాటించాలి. తల్లిదండ్రులు లేదా పెద్దల మాటలకు విలువ ఇవ్వండి. వారి సలహాలు మీకు ఎంతో విధంగా మేలు చేస్తాయి. ఇంట్లో ఏదైనా ఒక సమస్య ఉంటే కూర్చొని శాంతంగా మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి. వాదనలకు దిగవద్దు. మీ ప్రవర్తన వల్ల కుటుంబంలో ఎవరికి బాధ కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే మీదే. కుటుంబ బాధ్యతలు విస్మరించకుండా సకాలంలో పూర్తి చేయడం వల్ల అందరు మనల్ని పొందుతారు. ఆర్థిక విషయాల్లో రేపటి రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేయకుండా పొదుపు పాటించిన అవసరము. అనవసరమైన వస్తువుల మీద లేదా విలాసాల మీద ఖర్చు చేయడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ చేతిలో ఉన్న డబ్బును ప్రణాళికబద్ధంగా వాడుకుంటేనే రేపటి రోజు గడుస్తుంది. లేదంటే ఇతరుల దగ్గర అప్పు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరికైనా అప్పు ఇచ్చే ముందు లేదా జామీ ఉండే ముందు 1-2 సార్లు ఆలోచించడం మంచిది. అనుకోని ఖర్చులు వచ్చి పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి అత్యవసర అవసరాల కోసము కొంత మొత్తాన్ని పక్కన పెట్టుకోండి. ఆన్లైన్ లావాదేవీలు చేసేటప్పుడు 1-2 సార్లు చూసుకోండి. పొరపాట్లకు ఆస్కారం ఉంది. సంపాదన కంటే ఖర్చులు పెరగకుండా తీసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత పొందగలుగుతారు. వ్యాపారస్తులు రేపటి రోజున అత్యాశకు పోయి ఎక్కువ లాభాలు ఆశించవద్దు. ఉన్నదాంతో తృప్తి పడటం చాలా ముఖ్యం. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలనే ఆలోచనలతో మాత్రము మీరు తీసుకునే కాబట్టి జాగ్రత్తగా కొత్త పెట్టుబడి పెట్టడానికి లేదా వ్యాపార విస్తరణకు ఇది సరైన సమయం అయితే కాదు. కాబట్టి ప్రస్తుత లావాదేవీల మీదనే దృష్టి పెట్టండి. భాగస్వాములతో గొడవలు దిక్కుండా పారదర్శకంగా వ్యవహరించడం వల్ల వ్యాపారంలో ఇబ్బందులు రాకుండా చూసుకోవచ్చు. వినియోగదారులతో మర్యాదగా ప్రవర్తించాలి. వారి నమ్మకాన్ని నిలబెట్టుకునేలా మీ వ్యాపార పద్ధతులు ఉండాలి. ఇప్పుడు వచ్చే చిన్న లాభాలే రేపు పెద్ద విజయానికి పునాది వేస్తాయి. దురాశ వల్ల ఉండకపోయే ప్రమాదం కూడా ఉంది. మార్కెట్ ఒడిదుడుకులను గమనిస్తూ అడుగులు వేయటం వల్ల దీర్ఘకాలంలో స్థిరమైన అభివృద్ధి సాధించగలుగుతారు. రేపటి రోజున మీరు ఉద్యోగం చేసేవారు కార్యాలయంలో తోటి వారితో చిన్న చిన్న మనస్పర్ధలు లేదా గొడవలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసరమైన చర్చలకు దూరంగా ఉంటూ మీ పని మీద మాత్రమే దృష్టి పెట్టడం చాలా మంచిది. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా మీరు మౌనంగా ఉండడం ఉత్తమం. చిన్న విషయం పెద్దగా మారి పై అధికారుల వరకు వెళ్ళవచ్చు. అధికారులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. సహోద్యోగుల ప్రవర్తన వల్ల మీరు కొంత అసహనం కలిగినా ఓర్పుగా ఉంటే సమస్య సాయంత్రానికి మాత్రం సద్దుమణుగుతుంది. మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించండి. లేదంటే విమర్శలు ఇచ్చే అవకాశం కూడా ఉంది. మీ ప్రతిభను నిరూపించుకోవడానికి ఇది మంచి సమయము. అయినప్పటికీ కూడా వివాదాలకు దూరంగా ఉండటము మీకు శ్రీరామ రక్ష. ప్రయాణాలు చేసేటప్పుడు రేపటి రోజు చాలా అప్రమత్తంగా ఉండాలి. వాహనాలను అంటే అస్సలు మాత్రం నడపకండి. పెద్దగా ప్రాణాపాయం కలిగే ప్రమాదాలు జరగకపోయినా వాహనాలు దెబ్బతినే అవకాశం ఉంది. రిపేర్లకు వచ్చే అవకాశం కూడా ఉంది. దీనివల్ల మీకు శారీరక శ్రమతో పాటు ధన నష్టం కూడా కలుగుతుంది. కాబట్టి నిదానమే ప్రధానం. ట్రాఫిక్ రూల్స్ను ఖచ్చితంగా పాటించండి. హెల్మెట్ లేదా సీట్ బెల్ట్ ధరించడం మర్చిపోవద్దు. జరిమానాలు పడవచ్చు. సుదూర ప్రయాణాలు ఉంటే వాటిని రేపటికి వాయిదా వేసుకోవడం మంచిది. లేదా తప్పనిసరి అయితే జాగ్రత్తగా వెళ్ళండి. డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడకండి. ఏకాగ్రత లోపించడం వల్ల చిన్నపాటి ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది. ప్రయాణంలో మీ సామాగ్రిని భద్రంగా ఉంచుకోవడము లేదా ప్రయాణాలు మీ సామాగ్రిని భద్రంగా చాలా ముఖ్యం. రేపటి రోజున చిన్న చిన్న ఆపదలు లేదా అనుకోని ఇబ్బందులు ఎదురే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రతి అడుగులోనూ జాగ్రత్త అయితే అవసరము. మీ దగ్గర ఉన్న విలువైన వస్తువులను, నగలు లేదా ముఖ్యమైన పత్రాలను చాలా భద్రంగా దాచుకోవాలి. ప్రయాణంలో ఉన్నప్పుడు లేదా జనం ఎక్కువగా ఉన్న చోట మీ పర్సు, ఫోన్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. దొంగలించబడే అవకాశం ఉంది. అనవసరమైన బ్యాలకు లోను కాకుండా ధైర్యంగా ఉంటూనే ముందు చూపుతో వ్యవహరించడం మంచిది. సమస్యలు అధిగమించగలుగుతారు. ఎక్కడ పడితే అక్కడ మీ వస్తువులు మర్చిపోకుండా చూసుకోండి. తిరిగి దొరకడం కష్టమవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇతరుల బాధ్యతలు మీరు నెత్తి మీద మాత్రం వేసుకోకండి. అది మీకు మానసిక ఒత్తిడిని మరియు తలనొప్పిని కలిగిస్తుంది. అపరిచితులతో అతిగా మాట్లాడకుండా ఉండటం వల్ల మోసపోయే ప్రమాదం తప్పుతుంది. విలువైన వస్తువులను భద్రపరచుకోవడంలో రేపటి అశ్రద్ధ చూపకండి. రేపటిన ఈ రాశి వారు ముఖ్యంగా మీ పిల్లలను కంటికి రెప్పలు జాగ్రత్తగా చూసుకోండి. బయట ఆహారాలకు దూరంగా ఉంచండి. రేపటి కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మీ పిల్లల ఆరోగ్య విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఈ రాశి వారు చెడు సాంగత్యాన్ని దూరంగా ఉండాలి. చెడు సాంగత్యం వల్ల మీరు అనవసరమైన చిక్కుల్లో పడే అవకాశము
కనిపిస్తుంది. కావున జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ రాశి వారు రేపటి రోజున ఖచ్చితంగా కూడా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన మీకు అండగా కూడా మేలు చేస్తుందండి. మరి తెలుసుకుందాకండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను. తిరిగి రేపటి రోజు మళ్ళీ కలుసుకుందాం.